హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆలిన్ రేఖ. మీతో మాట్లాడుతున్నది వినీలా రేఖ. ఇవాళ మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వీడియోని చూసి అందరూ చాలా చక్కగా నాకు కామెంట్స్ ఇచ్చారు, ఫోన్ చేశారు, అందరూ బాగుందని చెప్పారు, చాలా బాగుందని చెప్పారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇవాళ నాకు చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది. ఎందుకంటే నేను చేయబోయే స్పెషల్ కర్రీ ఏంటో తెలుసా? క్రాప్స్ కర్రీ అండి. మీకోసం నెల్లూరు స్టైల్లో క్రాప్ కర్రీ చేసి మీకు చూపించేస్తాను విత్ మెజర్మెంట్స్. ఓకేనా? రండి, ఏమేమి కావాలో చూసేయండి. ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పాను కదండి, చూపిస్తానని. రండి. ఇవేమో క్రాప్స్ అండి. నేను బాగా మంచిగా వాష్ చేసేసాను. కొంచెం ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టానండి. ఇవన్నీ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. పెద్ద క్రాప్స్ అండి. 1.5 కిలో తీసుకుంటున్నాను. దీనికి ఏమేమి కావాలో, కారం ఉప్పు ఎంతెంత పడుతుందో విత్ మెజర్మెంట్స్తో మీకు చెప్పేస్తాను. ఆయిల్, సాల్ట్, పెప్పర్, 3 మీడియం సైజ్ టమోటాలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, 4 ఉల్లిపాయలు కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేశానండి. అవి 4 చాలు. ఇది ఒక చిన్న మీడియం సైజ్ కొబ్బరి గిన్నె. 1.5 కిలోకి ఇది సరిపోతుంది. మనము ఎంత కారం వేస్తానో చూపిస్తాను. ధనియాల పొడి, పసుపు, 3 దాల్చిన చెక్క, ఒక 10 లవంగాలు, కొంచెం గరం మసాలా పౌడర్. ఇవన్నిటితో మనము కర్రీ చేసేసుకొని టేస్ట్ చేసేద్దాం. రండి. చూడండి, వీటిల్ని మనము ఉడికించుకోవాలండి. కాస్త కొన్ని వాటర్ పోసుకొని, ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాను కదా, ఇదిగోండి కొన్ని వాటర్ పోసుకొని, ఆ వాటర్తో దీంట్లో కూడా వస్తాయి, కానీ కొన్ని వాటర్ మనం అడగంటకుండా పోసుకున్నాము. దీన్ని ఉడికిద్దామండి. మనం ఇంకొక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మసాలా ప్రిపరేషన్ అనమాట. ఎలా చేస్తానో అన్నీ డీటెయిల్డ్గా చూడండి. మీరు అలాగే చేసుకోండి. చూడండి, మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ నేను చెప్పాను కదండి, నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఓన్లీ ఇవి మనం వేయించుకోవడానికి మాత్రమే 4 స్పూన్లు ఆయిల్ వేసాము. ఏమంటే ఆనియన్స్, టమాటాలు అవి మనం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. అందుకని చూడండి, పట్టా లవంగా అన్నీ వేస్తాను. ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది. ఈ ఉల్లిపాయలు వేసేసుకున్నాం. 4 మీడియం సైజ్ ఉల్లిపాయలు అని చెప్పాను కదండి, అవి వేసేసుకున్నాం. దాల్చిన చెక్క, లవంగాలు ఇవి మనము పేస్ట్ పట్టుకుంటా ఉన్నాం కదా, ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఇప్పుడు కాస్త ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి, ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి. ఇవి 3 మీడియం సైజు టమాటాలు అండి, పండువి సరిపోతాయి. ఇవి మనం చక్కగా మగ్గించుకుందామండి ఆయిల్లో. ఇప్పుడు ఇలా స్టార్ట్ అయింది కదండి ఉడకడం. కాస్త ఇందులో కూడా మనము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. పప్పు కూడా వేస్తున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా వేగిపోతే సరిపోతుంది. మనము ఇంత మాత్రం వేపేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి, ఎందుకంటే ఇక్కడ మాత్రమే వేగట్లేదు, మనము పేస్ట్ కోసము పచ్చివాసన పోవడానికి. చూడండి ట్రాన్స్పరెంట్గా వచ్చేసాయి ఉల్లిపాయలంతా, టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయండి. సో మనము ఇవన్నీ ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక పేస్ట్ తయారు చేసుకుందాం. చూడండి చల్లారిపోయింది. ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లోకి తీసేసుకున్నాము. ఇది 2 స్పూన్లు ఆల్రెడీ నేను అందులో వేస్తున్నాను కాబట్టి 1.5 స్పూను అల్లం పేస్టు ఇందులో వేసేస్తున్నానండి. ఆల్రెడీ నేను అందులో 1 స్పూన్ వేసాను. మరి ఎక్కువ వేస్తే కూడా అల్లం వాసన వచ్చేస్తుందండి. 1 స్పూను గరం మసాలా కొంచెం వేసుకుంటానులేండి, మరి 1 స్పూన్ అంటే 1 స్పూన్ కాదు. కాస్త లవంగా పట్ట కొద్దిగా వేసాను కదా, అందుకని 1.5 స్పూన్. ఇందులోనే మనము ధనియాల పొడి వేసుకుంటాము. కారంలో నేను ఏమి మసాలాలు వేయనండి, సో ధనియాల పొడి కాస్త ఎక్కువ వేసుకుంటాను. చూడండి 2 స్పూన్స్ నిండా వేసాను. అందులో పసుపు వేసాను కాబట్టి ఇందులో 1/2 చెంచా వేస్తున్నాను. ఇంకో ప్యాన్ పెట్టుకున్నానండి, స్టవ్ వెలిగించుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ప్యాన్ వేడెక్కిపోయింది. ఇప్పుడు మనము ఆయిల్ పోసుకున్నాం. కొంచెం ఎక్కువే పడుతుంది అన్నాను కదా, కాస్త ఎన్ని స్పూన్స్ అంటారేమో మీ ఇష్టం అండి. ఆయిల్ మాత్రం నాన్ వెజ్ కర్రీస్కి ఎక్కువే. కిలో అంటే నేను వేసేది మాత్రం ఒక 7-8 స్పూన్ల వరకు వేస్తానండి.
ఏం మొహమాటమే లేదు. ఎందుకంటే నీసు అనేది రాదు, ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది, దట్టు మంచి గ్రేవీ బాగా అసలు చాలా బాగా తయారవుతుంది అన్నమాట. అందుకని కొద్దిగా వేసుకోండి, ఏం కాదులేండి కదా. ఇది ఇలా పేస్ట్ చేసేస్తున్నాను, మెత్తటి పేస్ట్ అండి, చాలా చాలా ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది. ఇలా చేసుకొని మనం ఆయిల్లో వేసుకున్నాం అనుకోండి, త్వరగా కూడా ఇది పచ్చివాసన లేకుండా వేగిపోతుంది, ఫాస్ట్గా మనం కర్రీ కూడా అయిపోతుంది. చూడండి, చూస్తున్నారు కదా, నేను ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. మంచిగా ఆయిల్ పైకి తేలుతూ ఉంది కదా, అలా పోసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని అబ్బా ఇప్పుడే అసలు నేను ఒకటి మీరు గమనించారో లేదు, కారం వేయలేదు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు వేస్తానండి కారము. చూస్తున్నారు కదా కారం, 1 2 3 నేనైతే 3 వేసుకున్నాను. కొంచెం కొంచెం వేస్తానండి, సరిపోతుంది. మరి మేమైతే ఎక్కువ తినంలేండి కారం, కాబట్టి నేను కొద్దిగా కొంచెం తక్కువే వేసుకున్నా. ఎక్కువ స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు కాస్త కారం ఎక్కువ వేసుకోండి. ఇంకో క్రాబ్స్ అంటే మా ఇంట్లో మా చిన్న పాప, నేను, మా వారు చాలా బాగా తింటాం. మా పెద్ద బాబు కొంచెం ఇష్టం లేదు, కానీ మా వారు అరుస్తుంటారు తినిపించండి. మన పిల్లలకి మనము చెప్పాలంటేనండి కొన్ని వాళ్ళు ఇష్టపడరు, అయినా మనము కాస్త కొంచెం బలవంతం అని కాదు, ఇది తింటే దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, ఏ విటమిన్ వస్తుంది, ఏది మనకి అవసరము, ఎందుకు మీరు మానేస్తున్నారు, తినండి నాన్న అని చెప్పి పిల్లలకి మనము కొంచెం బుజ్జగించుతూ పెడితే మంచిదండి అని మా వారు నన్ను అరుస్తారనమాట. పెద్ద పాప ఎందుకు తిందో, నువ్వు పెట్టి ట్రై చేయి పెట్టడానికి అని అంటారు. తినుమ్మా అంటే డాడీ నాకు ఎందుకో ఇష్టం ఉండదు అని అంటుంటుంది అనమాట. ఇదిగోండి చూసారా, ఇలాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము క్రాబ్స్ వేసేసుకుంటాం. ఒకటి నేను వీడియోలో చూపించలేదండి మీకు, ఏంటంటే నేను ఈ మిక్సీ వేసుకునేటప్పుడు మిక్సీ పట్టుకున్నాను కదా పేస్ట్, అందులో కర్లుప్పు బాగా నలిగిపోతుంది కదా అని వీడియో అంటే ఆ మిక్సీ చేయడానికి వెళ్ళేటప్పుడు వీడియోలో చూపించలే. నేను కర్లుప్పు కూడా అందులో వేసేస్తున్నా. కొన్ని చిన్న పొరపాట్లు జరుగుతాయి కదండి, అది కొంచెం మెత్తగా గ్రైండ్ కావాలని నేను అందులో వేసుకున్నాను, మీకు చూపించలేదు. అలాంటివి నేను చేసినవి చెప్పేస్తాను, మీకు ఒప్పుకుంటా మీ దగ్గర. చూడండి, ఇవి ఉన్నాయి కదండి క్రాబ్స్కి, ఈ కాళ్ళు అంటారు, ఇవి కొంచెం కొట్టించానమాట. ఎందుకంటే గ్రేవీ ఇందులోకి వెళ్తుంది, కాస్త అట్లా టచ్ చేయించా వాళ్ళ దగ్గరే. అందుకని మీరు కూడా అలా కొద్దిగా కొడితే అందులోకి గ్రేవీ వెళ్తుంది అనమాట. అది పెద్ద క్రాబ్స్ అండి నేను తీసుకునేది, చాలా పెద్దవే వచ్చాయి. నేను తీసుకునేటప్పుడు ఉన్నాయి, నాకు లక్కీగా దొరికాయండి, తీసుకున్నాను. మీకు చేసి చూపించాలని టెన్షన్లో ఆ బాగా ఒక్కటి కూడా మర్చిపోకుండా మెజర్మెంట్తో చెప్పాలి అనే ఒక టెన్షన్లో ఈ చెమట్లు ఇలా కారిపోతూ ఉన్నాయన్నమాట. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి, కొంచెం తెచ్చుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు మధ్యలో, ప్లీజ్ అండి. చేసుకుని ఎండు కొబ్బరి అండి, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కూడా పచ్చి కొబ్బరి కూడా వాడచ్చు. ఇప్పుడు కానీ వేసుకున్నాం అనుకోండి, ఇందులో చక్కగా ఉడికిపోతుంది అనమాట అండి. మసాలా ఈ కొబ్బరి ఇందులో పడితే మాత్రం క్రాబ్కి ఎంత టేస్ట్ తెలుసా, అలా తింటా ఉంటే అందులో నుంచి మనకి నానా రుచులు కలుపుతుందండి. అందుకని ఖచ్చితంగా కొబ్బరి వేసుకోండి. మనం మిక్సీ జార్లో మనం పేస్ట్ వేసుకున్నాం కదా, అందులో వాటర్ వేసుకొని తిప్పి పోసుకోండి, మంచిది. ఆ వాటర్ వేస్తేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. దగ్గరగా కావాలన్నా దగ్గరగా చేసుకోండి. కొబ్బరి వేసుకున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసినా ఆ కొబ్బరి వల్ల చిక్కదనం ఉంటుందన్నమాట మన గ్రేవ్కి. ఆ గ్రేవ్కి మనకి థిక్నెస్ రావాలి అంటే కొబ్బరి వేసుకున్నాం కదా, అది టేస్ట్ థిక్నెస్ రెండు వస్తుంది. సో మనం ఏంటంటే కాస్త వాటర్ వేసుకొని క్రాబ్లోకి ఆ గ్రేవ్ అంతా వెళ్ళే విధంగా, ఆ పీసెస్కి అంత గ్రేవ్ పట్టే విధంగా తినేటప్పుడు టేస్ట్ రావాలి కదా, అలా వేసుకుందాం. వాటర్ కొంచెం సేపు ఉడికించుకొని ఆఫ్ చేసేద్దాం. ఫైనల్గా రెడీ అయిపోతుంది కర్రీ. చూస్తూ ఉన్నాను కదా నేను ఎలా చేశాను కర్రీని. మళ్ళీ ఒకసారి ఫైనల్ అయిపోతుంది చూడండి. ఫైనల్గా ఇది పైన పడుతుంది అనేసి చూడండి నేను ఎలా అడ్డం పెట్టుకున్నాను. మీరు నవ్వకండి, ఎందుకంటే డ్రెస్ ఖరాబ్ అయిపోతుంది కదండి, ఈ చిటికలు ఎగిరి పైన పడతాయని కొంచెం సపోర్ట్ నా అడ్డంగా దీన్ని పైన పెట్టండి. ఇంకా అయిపోతుందండి కర్రీ. ఇప్పటికే చూడండి థిక్నెస్, కాకపోతే ఇంకొంచెం ఉడికితే
మనకి ఆయిల్ పైకి వచ్చింది అంటే అన్నీ చక్కగా ఉడికిపోయాయని అర్థం అనమాట. ఇంకొంచెం రావాలి ఆయిల్. చూడండి, ఇంకా ఒక మనము 10 minutesలో ఆఫ్ చేసేసుకున్నాం. చూడండి, మూత పెట్టేస్తున్నాను. చూడండి, నేను రెడీమేడ్ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను, బాగుంటుంది. కంపెనీ గురించి నేను చెప్పటం లేదండి, జస్ట్ పౌడర్ కోసం కొంచెం 1/2 చెంచా వేస్తున్నానండి. చూడండి, చాలండి. ఫైనల్ టచ్ అనమాట. చూడండి, కలుపుతున్నాను. ఇంకా వచ్చింది, దగ్గర పడిపోయింది కర్రీ, ఆయిల్ కూడా పైకి తేలిపోతుంది. ఇక మనము ఒక 5 minutes అయిపోయింది, పెప్పర్ పౌడర్ వేసాను. ఇంకొక 5 minutesకి మనం మూత పెట్టేసేసి ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. ఆ 5 minutes అయిపోగానే నేను మీకు టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా చేశారు. నేను మొత్తం అన్ని మెజర్మెంట్తో సహా క్రాప్ కర్రీ ఎలా చేయాలో చూపించేశానండి. మసాలా కర్రీ, మీరు పీతలని కూడా అంటారు. మేము నెల్లూరు స్టైల్లో చేసినటువంటి ఎండ్రకాయల కర్రీ నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చూడండి, చూడండి, పెద్ద పీతలండి, ఇదిగోండి పెద్ద ఎండ్రకాయలు, గిట్టలండి. అబ్బాబ్బా, కర్రీ చూడండి, కలర్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తానండి. ఫస్ట్ కర్రీ చెప్పేస్తాను, తర్వాత పీతలు ఎలాగ తినాలో, ఎండ్రకాయలని ఎలాగ తినాలో, దాంట్లో పప్పు అదంతా మీకు చూపిస్తానండి. నాకు చాలా ఇష్టం. ఇదండి, మీకు కూడా ఒక ముద్ద మీరు టేస్ట్ చేసి చెప్పండి. నేనైతే ఇప్పుడు చెప్పేస్తాను. బా, ఇంకా మీకు ప్రతిసారి నేను అలాగే చెప్పాలండి, ఎందుకంటే ప్రతిసారి అలాగే కుదిరిపోతుంది కర్రీ. కారము మసాలా ఎక్కువ వేయలేదు, చూసారు కదా, అంతే. అవన్నీ పట్టేసి బా, అసలు ముద్ద ఇట్లా కలుపుకొని ఇప్పుడు మనం ఇవి తింటాము. గిట్టవండి, బా, జ్యూసీగా. బా బా, దీంట్లో ఉంటుందండి పప్పు, ఏదో అంటారు కదా, నా సామి రంగా. అబ్బబ్బబ్బబ్బబ్బా, కాలిపోతుంది. ఆ పప్పు తీసేస్తాను బయటికి. ఈరోజు ఒక పట్టు పట్టాల్సిందేనండి. ఇదిగోండి ఇదిగో ఎంత వచ్చిందో చూడండి పప్పు. ముద్ద చేసుకొని నిజంగా అద్భుతంగా ఉంది. మీరు చేసుకొని నా కర్రీని చూసి చేసుకొని ఏం మర్చిపోకూడదండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ ఆల్ ఇన్ విన్ రేఖ. నెక్స్ట్ వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.